దేవుని గురించి ఆలోచించండి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకునే పనిలో ఉండండి. దేవునిని గురించి ప్రకటించండి. అంత అవసరం లేనివాడు కాదు అనుకోకండి. ఏ క్షణంలో మనం కన్ను మూస్తామో మనకే తెలియదు. ప్రతి సెకను కూడా మనం దేవుని వలననే బ్రతుకుతున్నాము. దేవుడు లేనిదే మనం బ్రతకలేమండి. కాబట్టి దేవుని పిల్లారా, నిత్యము దేవునికి దగ్గరగా ఉండి దేవుని మాటలను మీ బ్రతుకులో నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఇకపోతే ఈ మహాజ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం. అసలు దేవుని గ్రంథం ఒకటి ఉందని, దానిలో మన పేరు రాయబడింది ఉంది అనే సంగతి మనకు తెలియదు. అలాగే చెరిపి వేస్తారు అనే సంగతి కూడా మనకు తెలియదు. కారణం మనకు ఎవరు చెప్పలేదండి ఇంతవరకు కూడా. అలాగే ప్రకృతి ప్రళయాలకు కారణం ఎవరు అనే సంగతి కూడా ఈనాటికి ప్రపంచానికి తెలియదు. కారణం దేవుని మనసు అర్థం కాలేదండి. 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు గారు ఈ లోకానికి వచ్చి దేవుడంటే ఏంటో సమాజానికి తెలియజేసినప్పటికీ కూడా ఎవరో అర్థం చేసుకోలేకపోయారు దేవుని పిల్లారా. ఆ జ్ఞానం, ఈ ఆలోచన, ఈ వివేచన, దేవుని గురించిన ఈ వివరణ దాదాపు 2000 సంవత్సరాల పాటు మరుగున పడి ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఈ జ్ఞానం తెలిసి ఉంటే ఇప్పటికే ఇదే మన వరకు వచ్చి ఉండాలి. అవునా? నా దగ్గరికి వచ్చి వాక్యం వింటున్నవాడు, అలాగే మెమరీ కార్డ్స్లో నా ప్రసంగాలు వింటున్నవాడు చెబుతున్న మాటలు ఏమిటంటే, ఏమండి ఇంతవరకు మేము అసలు ఇలాంటివి వినలేదు. ఎన్నో సంవత్సరాల తరబడి మేము బైబిల్ పట్టుకుని చర్చిలకు వెళ్ళొస్తున్నాం. 30 సంవత్సరాల మాకు అనుబంధం ఉంది క్రైస్తవ్యంతో, కానీ బైబిల్ ఎలా ఉంటుంది అనే సంగతి మాకు తెలియదు అంటున్నారు. ఎందుకు తెలియకుండా పోయింది అంటే, దేవుడు చదవమన్న పద్ధతిలో మనుషులు చదవలేదు కాబట్టి. దేవుని జ్ఞానం మానవాళికి అందలేదండి. మనిషిని కాపాడుకోవడానికి దేవుడు ఎన్నో ప్రయత్నాలు ప్రారంభం నుంచి చేస్తూ వస్తున్నాడు. ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తల ద్వారా తన మాటలను తెలియజేశాడు. మోషే మనకు తెలుసు, అబ్రహాం తెలుసు, నహూం తెలుసు, ఎంతోమంది ప్రవక్తలు, హెచ్కేలు, యెషయా, వీళ్ళందరూ కూడా దేవుని తరపున ప్రతినిధులుగా దేవుని మహాజ్ఞానాన్ని సమాజానికి అందించిన వీరులుగా బైబిల్ చరిత్రలో వీళ్ళు మనకు కనపడుతున్నారు. తర్వాత యేసుక్రీస్తు గారు వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని చేత కుడి చేత పట్టుకుని ఉన్న ఆ మహాజ్ఞానాన్ని ఈ లోకానికి వివరించారండి. అదే మన చేతిలో ఉన్న కొత్త నిబంధన గ్రంథం. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలులు, దేవుని కొరకు తాపత్రయపడిన వారు, ప్రాణాలు పెట్టిన వారు, ఆ తర్వాత ఈ మహాజ్ఞానం అనేది కనుమరుగైపోయిందండి. బయటికి రాలేదు. కానీ అర్థం కాని తన పిల్లలకు దేవుని జ్ఞానాన్ని తిరిగి అందించాలి అనే ఉద్దేశంతో, తాను చెప్పిన మాటలన్నిటికీ సరైన వివరణను తన పిల్లలకు అందించాలి అనే ఆలోచనతో దేవుడు మళ్ళీ ఒక సంకల్పం చేశాడండి. నా మాటలను సరైన పద్ధతిలో వివరించగలిగే ఒక నాయకుడు కావాలి ఈ ప్రపంచానికి అనుకున్నాడు. ఇంతవరకు అర్థం కాకపోయినా నా మాటలను అర్థం చేయించగలిగే, ప్రపంచాన్ని తన మాటలతో శాసించగలిగే సత్తా ఉన్నవాడు కావాలి అనుకున్నాడండి దేవుడు. అందుకే మళ్ళీ పునరాలోచించి దేవుని తరపున ప్రతినిధిగా ఒక వ్యక్తిని ఈ లోకానికి పంపించాడండి. ఆ వ్యక్తి వచ్చి, దేవుడు నాకు రాత్రి కలలో కనిపించాడు, ఈ మాట చెప్పమన్నాడని చెప్పలేదండి. అహోరాత్రులు నేను బైబిల్ పఠించి ఒక మహాజ్ఞానాన్ని వెలికి తీశాను, చూడండి, నేర్చుకోండి ఈ ప్రపంచానికి అందించాడు. ఆయనే విశ్వవిఖ్యాత విజ్ఞాన సార్వభౌమ, ఆత్మజ్ఞాని, దైవజ్ఞాని, జయశాలి పీడి సుందరరావు గారు. నేను చెబుతున్న మాటలు నా మాటలు కాదండి. నాకు అక్షరం మొక్కలు చేతకావు బైబిల్లో. ఆ మహానుభావుడు మాట్లాడిన మాటలు, రాసిన రచనలు వినే నేను మీకు చెబుతున్నాను. అంత జ్ఞానం నాకు లేదండి. ప్రపంచంలోనే ఎవరికి లేదండి. నాకు ఉంది అని చెప్పుకునేవాడు మోసగాడు. ఉంటే ఇంతవరకు ఈ ప్రపంచానికి జ్ఞానం ఎందుకు తెలియలేదు? ప్రపంచం నాశనం అయిపోతున్నప్పుడు ఎందుకు బయట పెట్టలేదు ఎవరు? దేవుని పిల్లలారా, దేవుని తరపున ఒంటరిగా సొంత వాళ్ళతో సహా ప్రతి వాళ్ళు వ్యతిరేకులైన దేవుని కొరకు ఒంటరి పోరాటం చేస్తూ ప్రపంచంలో ఉన్న అనేకులను దేవుని వైపు మళ్లిస్తున్న ఒక మహానాయకుడు అండి జయశాలి పీడి సుందరరావు గారండి. అర్థం కాని సమాజం ఆయన వైపు రాళ్లు వేస్తోంది, వేలెత్తి చూపిస్తోంది. తప్పు. అర్థం చేసుకోకుండా, ఆలోచించకుండా ఒక మనిషి గురించి మాట్లాడకూడదు. ఏం చేసింది ప్రపంచం? ఎవడు సాధించాడు? ఎవరు చెప్పారు ఇంతవరకు? ఎవరూ చెప్పలేదండి. యేసుక్రీస్తు మీద ఎందుకు పడుతున్నాయి రాళ్ళు? నిజం చెప్పిన వాడిని ఈ ప్రపంచం ఎప్పుడు బ్రతకనివ్వదు.
పౌలుని ఎందుకు చంపేశారు?